గుడ్ మార్నింగ్ డియర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. మీరు పర్ఫెక్ట్గా మ్యాథ్స్ బి ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నారు. ఏం కన్ఫ్యూజన్ లేకుండా నేను చెప్పినటువంటి 3 స్టార్ క్వశ్చన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా వర్క్ చేయండి. బ్యాచ్ 1 వాళ్ళ కోసము, వీలైతే బ్యాచ్ 2 వాళ్ళు కూడా మీరు ఏంటంటే ఇంకొక 2-3 క్వశ్చన్స్ నేను యాడ్ చేస్తున్నారా, ఈ క్వశ్చన్స్ని కొంచెం ఎక్కువ వర్క్ చేసుకోండి. ఎందుకంటే ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో విండో క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదమ్మా, నోట్స్ కూడా షేర్ చేస్తాను. క్లియర్గా ఇది అండర్స్టాండ్ చేసుకొని ఇది ఒకటి. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్లో కూడా ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా. ఏ విండో ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ సర్మౌంటెడ్ బై ఎ సెమీ సర్కిల్. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద విండో ఈజ్ 20 feet, ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా. అంటే ఇక్కడ ఒక విండో ఉందట. విండో ఏ షేప్లో ఉందంటే ఒక రెక్టాంగులర్ షేప్లో ఉండి దానిపైన సెమీ సర్కిల్ తోటి సర్మౌంట్ అయింది అంటున్నాడు. రెక్టాంగులర్ షేప్ విండో సర్మౌంటెడ్ బై సెమీ సర్కిల్ యాజ్ ఇట్ ఈస్గా రాశానమ్మా. ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇది సెమీ సర్కిల్ కాబట్టి రేడియస్ ఇది సెంటర్ అనుకుందాం. రేడియస్ ఇటు ఎక్స్ తీసుకుంటున్నా, అంటే టోటల్ లెంత్ 2x కాబట్టి లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ 2x అనుకుంటున్నా. బ్రెడ్త్ వచ్చేసి y తీసుకుంటే ఇది కూడా ఎంత ఇద్దాము y. ఇక్కడ క్లియర్ డైమెన్షన్స్ రాస్తున్నారా. లెంత్ ఈజ్ 2x, బ్రెడ్త్ ఈజ్ y, లెంత్ ఈజ్ 2x, బ్రెడ్త్ ఈజ్ y, రేడియస్ ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్ వాట్ x. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు క్లియర్గా చూడండి. పెరిమీటర్ ఆఫ్ ద విండో ఈజ్ 20 feet. ఇక్కడ రాస్తున్నా పెరిమీటర్ ఆఫ్ ద విండో ఈజ్ 20 feet. పెరిమీటర్ అంటే ఏంటిదిరా, జనరల్గా చుట్టుకొలత. ఎట్లా తీసుకోవాలి చుట్టుకొలత అంటే ఇది యాడ్ చేయడం కాదు, ఇట్లా యాడ్ చేసి ఇది వేరే అవుతుంది. సెమీ సర్కిల్ పెరిమీటర్ అంటే గీ మొత్తం కంబైండ్ అవుతుంది, దీంతో పాటు ఇది కూడా వస్తుంది. మరి రెక్టాంగిల్లో గీ 3 parts మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 3 parts చూడండి. పెరిమీటర్ అంటే ఇది 2x + y + y అంటే 2x + 2y. ఇక్కడ రాసా 2x + 2y. ఇది ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే ఇది సెమీ సర్కిల్ ఫార్ములాలో వస్తుంది. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అయితే మనకు ఆల్రెడీ 2πr అని తెలుసు. మరి ఇది 2πr దేనికి, సర్కిల్కి అయితే. సెమీ సర్కిల్ కావాలంటే దీనిలో హాఫ్ వస్తుంది కాబట్టి πr అని గుర్తుపెట్టుకోండి. ఓకే, 2πrలో హాఫ్ ఇక్కడ రాస్తున్నారా. 2x + 2y + πr. r ఎందుకు రాయాలి, రేడియస్ x కాబట్టి x తీసుకున్నా. ఈక్వల్ టు 20 feet ఇచ్చాడు. ఇందులోకి వెళ్ళి yకి రిలేషన్ రాస్తే 2y = 20 - 2x - πx. ఇక్కడ ఒక ఈక్వేషన్గా దీన్ని ట్రీట్ చేస్తారా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసేయండి రా. రైట్ డౌన్, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ విండో. మన క్వశ్చన్లో మ్యాక్సిమం ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏరియా మీద డిపెండ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏరియాకి వెళ్తున్నా. ఏరియా ఆఫ్ ద విండో, ఈ విండో యొక్క ఏరియా కనుక్కోవాలంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ తెలవాలి, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ తెలవాలి. రెండు ఉన్నాయి ఇన్ బిట్వీన్ ఏరియాస్. మరి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ రా. ఏరియా ఆఫ్ సర్కిల్ అయితే πr² ఫార్ములా, సెమీ సర్కిల్ కాబట్టి πr²/2. ఇప్పుడు దీనిలో మనం వాల్యూస్ యూజ్ చేద్దాం. లెంత్ అంటే ఎంత, 2x, బ్రెడ్త్ y అనుకున్నాం, y రాసా, ప్లస్ రేడియస్ x కాబట్టి x తీసుకుంటున్నా. ఇది జనరల్ ఫార్ములా, ఇది మనకు ఉన్నటువంటి డైమెన్షన్స్. ఇప్పుడు దీనిలో x యాజ్ ఇట్ ఈజ్ రాస్తూ ఇది 2 × y, 2y ఉంది కదా. ఈ 2y ప్లేస్లో ఇంతకుముందు వచ్చినటువంటి ఈక్వేషన్ 1 వాల్యూ ఇక్కడ యూజ్ చేస్తారా. 20 - 2x - πx ఇక్కడ రాసా, ప్లస్ ఇది π × రేడియస్ x కాబట్టి πx²/2. ఇప్పుడు మొత్తం ప్రాబ్లం అంతా ఎక్స్లోకి మూవ్ ఆన్ అవుతుంది. ఓకేనా, ఈ ఎక్స్ని ఇన్సైడ్ తీసుకోండి. 20x 2x² అవుతుంది. ఈ x మల్టిప్లై చేస్తే πx² ప్లస్ ఇది πx²/2 రా. మొత్తం ఎక్స్లలో ఫంక్షన్ కాబట్టి నేను f(x) అంటున్నా. ఇది 20x - 2x² యాజ్ యూజువల్. πx²/2ను సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 1 అనుకుందాము. -1లోకి వెళ్ళి +½ తీసేద్దాం. -1లోకి వెళ్ళి +½ తీసేసి ఎంత వస్తాము, -½ వస్తుంది. సబ్ట్రాక్షన్ మెథడ్. ఓకేనా, అంటే -1లోకి వెళ్ళి +½ తీసేస్తే -½ వస్తాయి కాబట్టి నేను -πx²/2 అని రాస్తున్నా. కన్ఫ్యూజ్ కాకండి, వీలైతే πx² కామన్ రాసుకోండి. ఇక్కడ -1 + ½ ఉంటుంది అంటే -½ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డెరివేటివ్ చేద్దాం x తోటి. 20 × x డెరివేటివ్ 1, x² డెరివేటివ్ 2x కాబట్టి 2 × 2x ఈజ్ 4x. ఇక్కడ x² డెరివేటివ్ 2x వస్తుంది, ఆ 2 కట్ అవుతుంది కాబట్టి πx వస్తుంది. ఇది f'(x). కానీ మనకు మ్యాక్సిమం మినిమం రావాలంటే ఫస్ట్ డెరివేటివ్ని 0కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు వచ్చిన వాల్యూ 20 - 4x - πxని 0కి ఈక్వల్ చేస్తున్నా. దెన్ 20 ఈజ్ ఈక్వల్ ఇంటూ బోత్ నెగిటివ్ షిఫ్ట్ రైట్ సైడ్ విల్ బికమ్ పాజిటివ్. టేక్ x యాజ్ కామన్. దిస్ ఈజ్ 4 + 5. ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 20 / 4 + 5. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాక్సిమం రావాలంటే x వాల్యూ చాలా కీలకం. అట్లా సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేద్దాం రా. ఇది ఫస్ట్ డెరివేటివ్ ఇక్కడ వచ్చింది, దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేస్తే కాన్స్టెంట్ 0 అవుతుంది. x 1 కాబట్టి 4 వస్తుంది, ఈ x కూడా 1 కాబట్టి π వస్తుంది. ఇక్కడ చేసిన చూడండి, ఇక 0 - 4 - π రెండు నెగిటివ్లు వచ్చినాయి. మొత్తం ఆన్సర్ <0 అని మీనింగ్ ఇక్కడ. అంటే సెకండ్ డెరివేటివ్ <0 వస్తే మనకు వచ్చే ఏరియా ఎలా ఉంటుంది, మ్యాక్సిమం ఏరియా ఉంటుంది అని మీనింగ్. దేర్ఫోర్ ఇట్ హ్యాస్ మ్యాక్సిమం ఏరియా. జనరల్ క్వశ్చన్స్ ఇంతవరకు అయిపోయినారా, కానీ ఇక్కడ మ్యాక్సిమం ఏరియాను ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మన క్వశ్చన్ f(x) ఎక్కడ వచ్చింది ఫంక్షన్ చూడండి.
ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో ఎక్స్ వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. మ్యాక్సిమం ఏరియా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రాశాను. ఎక్స్ ప్లేస్లో ఇంతకుముందు వచ్చిన 20/4 + π ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నారా, ఇక్కడ కూడా స్క్వేర్గా రాస్తున్నా, ఇది కూడా స్క్వేర్గా రాస్తున్నా, ఈ π/2 అవుట్ సైడ్ తీసుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కష్టంగా ఉందనుకోద్దు అందరు కూడా, ఇది చాలా ఈజీగా ఉంటుంది, బీ కేర్ఫుల్. నౌ 400/20 is a 400/4 + π. 20 square is 400 into 2 outside is there. Write down denominator is 4 + π square. Pi into 20 square is 400/2 of 4 + π whole square. ఈ 2 టేబుల్ ఇది కట్ చేద్దాం రా, 200 కట్. బట్ డినామినేటర్ అబ్జర్వ్ చేయండి, 4 + π ఉంది, 4 + π స్క్వేర్, 4 + π స్క్వేర్. ఈ 3కి ఎల్సిఎం వచ్చేసి 4 + π స్క్వేర్ అవుతుంది. బట్ ఎల్సిఎం ఆల్రెడీ 4 + π స్క్వేర్ కాబట్టి సింగిల్ టర్మ్ 4 + π ఉంది ఇక్కడ, అంటే స్క్వేర్లో ఇంకొక టర్మ్ ఇక్కడ మల్టిప్లై చేయాలి. దేర్ ఫోర్ యూ కెన్ రైట్ 400 into 4 + π మైనస్ ఇది ఆల్రెడీ స్క్వేర్లో ఉంది కాబట్టి ఎల్సిఎంలో ఎక్స్ట్రా ఏం రాదు, న్యూమరేటర్ మాత్రమే రాయాలి. 800 ప్రొడక్ట్ చేస్తే ఇది కూడా సేమ్ స్క్వేర్ ఉంది కాబట్టి న్యూమరేటర్ ఈజ్ 200/π రాసానమ్మా. ఇంకా సింప్లిఫికేషన్ ఈజీగా 400 into 4 is 1600, 400 into π is 400/π minus 800 minus 200/π. Now 1600 minus 800 is 800, 400/π minus 200/π is 200/π. పాజిటివ్ వచ్చిందమ్మా. బట్ డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్. 800 200లో కామన్ 200 అవుట్ సైడ్ తీసుకుంటున్నా. 200 4 800 కాబట్టి 4 ప్లస్ ఇది ఆల్రెడీ కామన్ తీసుకున్నాం కాబట్టి π వస్తుంది. 4 + π 4 + π స్క్వేర్, ఈ టర్మ్కు స్క్వేర్ని కట్ చేస్తా. నౌ ద ఆన్సర్ ఈజ్ 200/4 + π. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. బ్యాచ్ 1 వాళ్ళు మాత్రం అస్సలకి ఇది వదలద్దు. ఇది చెప్పాను మీకు, లెంత్ ఆఫ్ ద వైర్ క్వశ్చన్ చెప్పాను, అది కూడా చేయాలి. √2r క్వశ్చన్ చేయాలి అండ్ 30 into 80 క్వశ్చన్ కూడా చేయాలి. 4 క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మర్చిపోకూడదు. ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సి దిస్ సెకండ్ డెరివేటివ్ క్వశ్చన్ రా, బ్యాచ్ 1 వాళ్ళు 100% చేయండి. y = e to the power of -kx/2 a cos nx plus b sin nx. Prove that y double dash ky dash plus n² plus k²/4 into y = 0. కొంచెం స్పీడ్గా పోతున్నా, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి గివెన్ y రాయండ్రా యాజ్ ఇట్ ఈస్గా. ఈక్వేషన్ 1 అనుకోండి, మనకు y డాష్ కావాలి, y డబుల్ డాష్ కావాలి. ఫస్ట్ టైం డెరివేటివ్ చేస్తున్నాం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. దెన్ వీ కెన్ రైట్ హియర్ y డాష్. మనం ఏ రూల్ చేస్తున్నాం, యూవీ రూల్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ ఫంక్షన్ u అనుకోవాలి, సెకండ్ ఫంక్షన్ మొత్తం v అనుకోవాలి. మరి ఫస్ట్ ఫంక్షన్ u ఇంటూ v డాష్ రాయాలి కాబట్టి u యాజ్ ఇట్ ఈజ్ రాయండి. v డాష్ దీని డెరివేటివ్ రాస్తున్నారా, a యాజ్ ఇట్ ఈజ్, కాస్కు డెరివేటివ్ మైనస్ సైన్, సో మైనస్ సైన్ nx డెరివేటివ్ చేస్తే n వస్తుంది, x1 కాబట్టి. ద సిమిలర్ వే b ఇంటూ సైన్ డెరివేటివ్ ఈజ్ కాస్ nx డెరివేటివ్ ఈజ్ n. అంటే దీనిలో n అనేది ఎక్స్ట్రా కామన్గా వచ్చింది, తర్వాత అవుట్ సైడ్ రాద్దాం. ప్లస్ u ఇంటూ v డాష్ అయిపోయింది కదా, ఇప్పుడు v అంటే ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్, చూడండి యాజ్ ఇట్ ఈజ్ రాసా, ఇంటూ u డాష్ దీని యొక్క డెరివేటివ్. e⁻x ఉంటే మనం e⁻x రాస్తాం, ఏ ఫంక్షన్ అయినా కానీ. e⁻a టర్మ్ ఉంటే అదే టర్మ్ రాయాలి, చూడండి అదే టర్మ్ రాసా. బట్ ఈ పవర్లో ఉన్న టర్మ్ యొక్క డెరివేటివ్ x1 అవుతుంది కాబట్టి ఈ కాన్స్టెంట్ -k/2 పక్కన వస్తుంది, పక్కన రాసుకోండి. ఈ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తా, ఒక్కసారికి ఇది అబ్జర్వ్ చేస్తే ఇది యాజ్ ఇట్ ఈజ్ y రా. ఈక్వేషన్ 1లో ఉన్న y వాల్యూ వచ్చింది, ఈ కాన్స్టెంట్ కాకుండా ఇదంతా y. అందుకే ఈ ప్లేస్లో y అని రాసుకోవచ్చు, చూడండి y రాశాను, -k/2 యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, -k/2 y అవుతుంది. మరి దీనిలో n ఒకటే కామన్ వస్తుంది, n అవుట్ సైడ్ రాసుకొని రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. ఓకే సార్, నెక్స్ట్ ఇంకా సింప్లిఫై కోసం -k/2 y వచ్చింది కదా, లెఫ్ట్కి షిఫ్ట్ చేయండి, +k/2 y అవుతుంది, ఇక రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఇదంతా ఈక్వేషన్ 2గా ట్రీట్ చేసుకోండి వీలైతే. రైట్ సైడ్ ఉన్న ఫంక్షన్ మళ్ళీ డెరివేటివ్ చేయాలి కాబట్టి ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఉన్నది ఏదైతే ఉందో వీలైతే ఇది ఒక బాక్స్, ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక ఇప్పుడు ఏంటి నెక్స్ట్ చేయాల్సింది, మళ్ళీ ఒకసారి డెరివేటివ్ చేస్తున్నా. y డాష్ డెరివేటివ్ ఎంత, y డబుల్ డాష్ k/2 కాన్స్టెంట్ అవుట్ సైడ్, yకి డెరివేటివ్ y డాష్ ఈక్వల్ టు మళ్ళీ యూవీ రూల్ రా. ఇదంతా u, ఏదో ఒకటి యూగా ట్రీట్ చేయండి, లేకపోతే ఇదంతా u అనుకుందాం. ఇది u, ఇది ఇంతవరకు తీసుకుంటున్నా, u e⁻−kx/2 ఈజ్ u. ఇక v డాష్ దీని డెరివేటివ్లో n అనేది అవుట్ సైడ్ కాన్స్టెంట్, అవుట్ సైడ్ రాస్తా. మళ్ళీ డెరివేటివ్ చేయండి, -a యాజ్ ఇట్ ఈజ్, సైన్ డెరివేటివ్ కాస్, -a ఇంటూ కాస్ nx డెరివేటివ్ ఈజ్ n. దెన్ b యాజ్ ఇట్ ఈజ్ b, కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్, సో మైనస్ సైన్ nx ఇంటూ nx డెరివేటివ్ ఈజ్ n. అంటే ఇప్పటివరకు ఏం చేసినాం మనం, u ఇంటూ v డాష్ చేసినాం. ఇప్పుడు v ఇంటూ u డాష్, v అంటే ఇది మొత్తం v అనుకొని ఇప్పుడే చెప్పిన, యాజ్ ఇట్ ఈజ్ రాసిన, vని రాసిన. మళ్ళీ ఒకసారి ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్, ఈ పవర్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఈ పవర్ ఫంక్షన్ వస్తుంది, పవర్ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తే x1 కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ -k/2 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను అబ్జర్వ్ చేయండి, ఇది యాజ్ ఇట్ ఈజ్ రా. దీనిలో n ఉంది, ఇగో మైనస్ ఇది కామన్ వస్తుంది అవుట్ సైడ్,
ఎన్ కూడా కామన్ వస్తే ఎన్ ఇంటూ ఎన్ అంతా ఎన్ స్క్వేర్, అందుకే మైనస్ ఎన్ స్క్వేర్ రాశాను. ఈ పవర్ మైనస్ kx బై 2 రాశాను. ఈ నెగిటివ్ కామన్ వచ్చింది కాబట్టి మిగిలిపోయింది అంతరా ఏ కాస్ ఎన్ ఎక్స్, ఇక్కడ మిగిలిపోయింది బీ కాస్ ఎన్ ఎక్స్ రాశాను. నెక్స్ట్ కాన్స్టెంట్ చూడండి, మైనస్ k బై 2 అనే కాన్స్టెంట్ ఉంది. బట్ ఇది కేర్ఫుల్, ఎన్ ఇంటూ ఈ సమ్ అంతా చెక్ చేస్తే ఇగో ఎన్ ఇంటూ ఈ సమ్ అంతా కూడా మనం ఏమనుకున్నాం ఈక్వేషన్ 2 ప్రకారం వై డాష్ ప్లస్ k బై 2 వై, అంటే ఈ ప్లేస్ మొత్తంలో ఈ కాన్స్టెంట్ కాకుండా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా వై డాష్ ప్లస్ k బై 2 వై. కన్ఫ్యూజ్ ఏం లేదు, క్లారిటీగా నేర్చుకుంటే ఈజీ. సేమ్ అగైన్ లెఫ్ట్ సైడ్ సేమ్, రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. మైనస్ ఎన్ స్క్వేర్ ఇంటూ వన్స్ అగైన్ అబ్జర్వ్, ఇది క్వశ్చన్లో ఇచ్చాడు ఆల్రెడీ. క్వశ్చన్లో ఇచ్చిన ఫంక్షన్ కాబట్టి ఈక్వేషన్ 1 ప్రకారం ఇది ఏమైతే వై అవుతుంది, ఇది వై రాసా. మైనస్ ఈ k బై 2 ఇంటూ ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే వై డాష్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, k ఇంటూ k స్క్వేర్, 2 ఇంటూ 2 ఈజ్ 4 ఇంటూ వై రాసా. ఆల్మోస్ట్ అలా ఆన్సర్ ఎండింగ్కి వచ్చినప్పుడు ఆల్ రైట్ సైడ్ నెగిటివ్ టర్మ్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చేసుకుంటూ వద్దాం. పాజిటివ్ అవుతున్నాయి చూడండి, నెగిటివ్ విల్ బికమ్ పాజిటివ్, నెగిటివ్ విల్ బికమ్ పాజిటివ్, నెగిటివ్ విల్ బికమ్ పాజిటివ్, అన్నీ షిఫ్ట్ అయిపోయినారా. ఇప్పుడు ఆన్సర్ రాస్తున్నాం వై డబుల్ డాష్ ప్లస్ k బై 2 వై డాష్, k బై 2 వై డాష్. రెండు హాఫ్లు ఉన్నాయి, రెండు హాఫ్లు అంటే ఇండైరెక్ట్గా 1 అవుతుంది కాబట్టి k వై డాష్, అంటే దాని మీనింగ్ 2k బై 2 అన్నట్టు, 2 కట్ అయిపోతే k వై డాష్ ప్లస్ ఎన్ స్క్వేర్ వై k స్క్వేర్ బై 4 వై ఉంది. వైని కామన్ రాయండి, ఆటోమేటిక్గా ఎన్ స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ బై 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. సో మ్యాథ్స్ బీ వాళ్ళందరూ కేర్ఫుల్గా ఉండంటమ్మా. డెఫినేషన్స్ నేను ఏవైతే డెఫినేషన్ చదువుకోమని చెప్పిన అవన్నీ చదవండి కంప్లీట్గా. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్లో 2 డెఫినేషన్ చదవాలి, మ్యాక్సిమా, లోకల్లీ మ్యాక్సిమా, లోకల్లీ మినిమా, లేకపోతే గ్లోబల్లీ మ్యాక్సిమా, గ్లోబల్లీ మినిమా, అదొకటి. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ డెఫినేషన్ చదువుకోండి. డిఫరెన్షియేషన్ యొక్క డెఫినేషన్ చదవండి, లిమిట్స్ యొక్క డెఫినేషన్ చదవండి. ఇవన్నీ క్లారిటీగా, ఫార్ములాస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంచుకోండి. పర్ఫెక్ట్ ఫార్ములాని సూటబుల్గా యూజ్ చేయండి. ఏదైనా క్వశ్చన్ డౌట్ వస్తే మాత్రం సెకండ్ టైం కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఏ సింగిల్ క్వశ్చన్ వదిలిపెట్టద్దు, ఆర్డర్ మాత్రం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఎస్ఏ, దెన్ 4 మార్క్స్, దెన్ 2 మార్క్స్, ఇవి కూడా మర్చిపోవద్దు. బీ కేర్ఫుల్. ఆల్ ది బెస్ట్.